ప్రసాద్ గారు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికలు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. స్పీకర్ మరోసారి దానం నాగేందర్ కడియం శ్రీహరి గారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతున్న తరుణంలో దానం నాగేందర్ ఏమో స్పీకర్ నోటీసులు జారీ చేసే మునిపే నేను రాజీనామా చేస్తా అన్నట్టు కూడా ఆయన చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్న క్రమంలో తెలంగాణలో మరో 2 చోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు సార్? ఇంకో కొత్త గేమ్కి తెరలేపారు. బాల్ ఈజ్ ఇన్ స్పీకర్ కోర్ట్. రాజీనామా యాక్సెప్ట్ చేస్తే కదా అవుతుంది. స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలి ఫస్ట్. స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వడానికి స్పీకర్ తీసుకోవడానికి పార్టీ అధిష్టానం ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచిన ఊపులు మేము అదే గెలిచేస్తాం అనుకుంటే దానం నాగేందర్కి అంత కేకువాకైతే లేదు. మీకు అర్థమవుతుందో లేదు. అంటే రూలింగ్ గవర్నమెంట్కి ఎప్పుడు ఒక వైటల్ ఎడ్జ్ ఉంటుంది, కానీ ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో ఓట్లు అన్న దగ్గర గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారికి గెలిచిన వెంటనే తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆసిఫ్ నగర్ నిలబడ్డాడు. గ్యాప్ కొందా. అయితే దానం నాగేందర్కి అనుభవం ఉంది. ఆ విషయంలో టెంకుజల్లు ఎలా తగిలితే బాగా తెలుసు. అలాంటి కోతేశాలు వేస్తే అతనికి ప్రజలే సమాధానం చెప్తారు. అందులో తెలంగాణ ప్రజలు అలాంటి విషయాల్లో చాలా విజ్ఞులు. నువ్వు పంతానికి పాపన కంటే వాళ్ళు అంతకన్నా ముందు కని చూపిస్తారు వాళ్ళు. అయితే ఇలాంటి తరుణంలో అలాంటివి బూమరంగ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే కోరి తలకాయ నొప్పులు ఎవరు తెచ్చుకోరు. కడియం శ్రీహరి పరిస్థితి ఏంటి? ఇంకా సేమ్ డబుల్ ఫోటో. ఆయన అనవసరంగా వెళ్ళినట్టుంది అసలు. ఏముంది సార్ వీళ్ళకి రాగానే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఊరికి బీఆర్ఎస్ వాళ్ళు ఆవేశపడిపోతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీలో సర్వం నిర్ణయం తీసుకునే హక్కులు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది. చూడండి, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ పార్టీ జాయిన్ అవ్వక టక్కున మినిస్టర్ ఇచ్చి అయిపోయింది పని. వీళ్ళకి అలాంటి డిస్కషన్స్ లేవు. వాళ్ళ అధిష్టానం కన్విన్స్ చేసుకుని వీళ్ళు ఎంతమంది వచ్చారు కాబట్టి ఏదైనా ప్యాకేజా లేకపోతే ఇదే వాళ్ళు చెప్తేనే వీళ్ళ మధ్యలో వచ్చి అవునట ఇంతేగా అని టపా పంటలు తప్ప వీళ్ళ దగ్గర ఏమంత రోల్ ఉండదు. అది ముఖ్యమంత్రి గారు ఉన్నాయండి, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఉన్నారండి. ఎవరికైనా అంత డిస్కషన్స్ లేని దగ్గర వీళ్ళు ఆవేశపడిపోయి వెళ్ళిపోతే ఏమవుతుంది? కొన్ని వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి చూడండి, కండువాలు ఏమో చుట్టపాలకు కప్పి వెనక బెంచ్లో వీళ్ళకి తగలరండి అని చెప్పినట్టు చెప్పాలి. అప్పుడు లాక్కోలేక పీక్కోలేక చచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఏమైంది? ఆ వంశీని వాళ్ళని సస్పెండ్ చేయగలిగారా? పాసిబుల్ గణేష్ని వాళ్ళని? ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ కండువాలు వెళ్ళలేదు. అలాంటి పరిస్థితి లేకుండా ముందు రాగానే కలిపడిపోతే ఏమవుతుంది? ఇక నటరాజనమ్మను రేవంత్ రెడ్డి గారు బలవంతాన్ని కండువాలు వేసేసారు అందరికీ. దాని పర్యవసానం కోడిపెట్టలో దొరికారు వీళ్ళు. వ్యవస్థలు ఉన్నాయి కదా, వ్యవస్థలు గేమ్ ఆడుతున్నాయి. వ్యవస్థలు గేమ్ ఆడుతూ స్పీకర్కి పేక చుట్టాయి. స్పీకర్ ఇప్పుడు కొత్త సెక్షన్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎదురు చెప్పాలి దీని సంగతి. 4 వారాల్లో సుప్రీంకోర్టుకు చెప్పాలట, లేకపోతే న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో అదే నిర్ణయించుకోవాలని చెప్పి స్పీకర్ చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి చెప్తుంది. వాళ్ళు అంతకన్నా ఘోరం. వాళ్ళ చేతిలో కూడా ఏముండదు. మన డీకారుణం ఎలక్షన్ ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏడు చేయగలిగింది కోర్టు. పాపం రేపు పొద్దున్న ఎలక్షన్కి వాళ్ళు ఇచ్చింది ఆవిడకి జీతపత్యాల కోసం వాళ్ళ పనులు. 5 ఏళ్ళు ఆవిడ పవర్ ఏమైంది నియోజకవర్గంలో? ఇప్పుడు గెలిచింది కాబట్టి ఊరుకుంది, కానీ లేకపోతే తొక్క తీసేసి ఉంది ఆవిడ. నోరెట్టు పడిపోయి ఉంది. ఇవన్నీ గమనిస్తున్నామండి. ఇవన్నీ బై ఎలక్షన్స్కి రహదారులు. స్పీకర్ అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఏ కోర్టు ప్రభావితం చేయలేదు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపినట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి ఒకవైపు చర్చ నడుస్తూ ఉంది. 55 కోట్ల చుట్టే తిరుగుతున్న రాజకీయం. ఏం చెప్తారు సార్? ఏమవుతుంది? అలా తప్పే ఉండదు. 4 సార్లు పిలిచారు ఏసీబీ వాళ్ళు, వెళ్ళారు కదా. ఇప్పుడు డైరెక్ట్ పిలుస్తారు, అరెస్ట్ చేస్తారంటారు. అరెస్ట్ చేస్తారంటే బ్యూరోక్రాట్స్గా లేదు, గడ్డి తింటారు, బురద లేదు వాళ్ళకి. నేను ఎలాగే అడుగుతున్నా, సంతకం పెట్టమంటే పెట్టేస్తావా? దీనిదంటే దూడ కట్టేస్తావు వెళ్ళి? క్యాబినెట్ నిర్ణయం ఏది? ప్రొసీజర్ ఏది? ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా? ప్రొసీజర్ డీవియేషన్స్కి కాన్సిక్వెన్స్ ఎవరు ఫేస్ చేయాలి? బ్యూరోక్రాట్సే ఫేస్ చేయాలి. లెట్ దెమ్ ఫేస్. మున్సిపల్ కమిషనర్ అండ్ ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు ఈ జంగిల్ రూమ్స్. ఇట్ ఈస్ దిస్ కాల్. క్యాబినెట్ నిర్ణయం కానప్పుడు యూ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే ఉంది. గెలుస్తారు, ఓడిపోతారు, పోతారు. బాధ్యత యువర్ కస్టోడియన్ ఫర్ అస్. నాకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తే చేశానంటే గంగలో దూకమంటాడు. వచ్చిన సార్లకి ఎంతమంటారు? వీళ్ళకి ఎంతవా ఎంతనే చెప్పమండి, అప్పుడు ఒప్పుకుంటాం. అవును సార్ వాళ్ళకి ఎంతమంటే ఎంతాలట. మరి ఇప్పటిదానికి డెరాడూన్లో ట్రైనింగ్ ఎందుకు మన ఎత్తికి? మీరు తీసుమార్కాలని చెప్పి కలెక్టర్, బ్యూరోక్రాట్స్, సూపర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవన్నీ పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చి కూర్చోబెడతారు కదా మిమ్మల్ని. మేము కూడా అలాగే గౌరవిస్తున్నాం కదా. యువర్ ద ఫస్ట్ సీజన్ ఆఫ్ కలెక్టర్ గారు మా మొదటి పౌరుడు. ఆయన ఏం చెప్తే అది మాకు శాసనం. ఇలాంటివన్నీ చెప్పుకుంటారు. మీరు స్థాయిలు పెంచుకుని ప్రిన్సిపల్ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు అయిపోయి దీంట్లో పడితే అంటే చేతులు కాళ్ళు కలిపడిపోతాం అంటే రోడ్లన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయటే. నీకు డిస్కషన్ నడిచింది కదా మున్సిపల్ కమిషనర్గా. రోడ్లు వేయాలి, నేను డబ్బులు ఇవ్వలేను. వీధి దీపాలు పోయి వేయాలి, నేను ఇవ్వలేను. పలానా డివిజన్లో ఇంత తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి, నేను మున్సిపల్ శాఖతో వాటర్ శాఖతో కన్వీనియేట్ చేసుకొని దీన్ని కలిపి నేను వాటికి నీటి సప్లైకి ఇచ్చేయాలి. ఇవేం పనులు లేవా? ఓన్లీ కార్లు తొక్కెత్తి అయిపోద్దా? ఎవడరా నువ్వు అసలు? నాకు అడగలేదు. ఎవడరాడు బ్యూరోక్రాట్ అండి. ముందు లోపల ఫస్ట్ తర్వాత మాడదాం.
అది ఎవడైతే నాకేంది? ఏం తమాషాలుగా ఉందా? పొలిటికల్ లీడర్లు అండి, వాళ్ళ ఆస్పిరెంట్స్. నాకు వాళ్ళకి రంగు ఆర్భాటం కావాలి. వాళ్ళ నుంచి మమ్మల్ని పరిరక్షించడానికి కదా. రాజశేఖర్ చెప్పేవారు కదా, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో డబ్బులు లేవు, ఎవరిని దొబ్బేయండి అని చెప్పేవారు. అలా చెప్పినట్టు కాకపోయినప్పుడు ఒక బ్యూరోక్రాట్ చేయాలి కదా పని. దేనికైనా ప్రొసీజర్ ఉంటుందా? లేకపోతే లచ్చికి సీటీ సంతకు గాజులు సినిమా ఏంటిది? వెనకడ ఒక సామెతలు వస్తే సార్, లచ్చికి సీటీ సంతకు గాజులు అని. మామ నాకు గాజులు కొన్నట్టే కాగితం మీద రాసి ఇచ్చాట, మా ఆవిడికి గాజులు ఇవ్వండి అని. ఎవడైతే వెళ్ళి అలాగొంది ఎవరు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే పోటీలు పెట్టారట. నాకు అవన్నీ అనవసరం సార్. బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పనిచేశారు. 800 కోట్లు బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చాయన్నారు. అన్నీ విన్నాం. మీరు ఏం చెప్పినా పొలిటికల్ లీడర్స్ విన్నాం. ఈడోడు పొలిటికల్ లీడర్ కాదు కదా, బ్యూరోక్రాట్ కదా, జవాబుదారీతనం కదా. 35 ఏళ్ళు ఉద్యోగం జీతబత్యాలతో పని చేస్తున్నావు కదా. మాకు నచ్చపోతే కేటీఆర్ నోడిస్తాం, కూర్చోబెట్టాం ఇంట్లో. ఆ గవర్నమెంట్ లేదు, మాకు అక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారు కావాలి, తీసుకున్నాం. మరి మీరు 35 ఏళ్ళు మాకు గుదిబండలే కదా మా నెత్తికి. జవాబుదారీతనం ఏది? తోలు తీసిండి ఇలాంటి ఒకసారి తోలు తీస్తేనే సెట్ అవుతారు. తమాషాలుగా ఉందా? ప్రొసీజర్ ఉండదు. ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు తీస్తున్నారంటే నాటకాల తమాషాల? ఎవడు ఇష్టరాజ్యం ఆడదా? ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ శాఖ, ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ డబ్బులు ఎత్తేస్తే ఇదే ఈ సెటప్ ప్రెసిడెంట్ కదా లాస్ట్ వాడికి ఏం చేయలేదంటే వీళ్ళు అదే పని చేసిపోతారు. ఏం చేయగలం? ఇది ప్రజాస్వామ్యం, ఇది జవాబుదారీతనం. ఏది ఎవరికి జవాబుదారీతనం లేదంటే చూస్తూ ఏదైనా పపెట్ షో చూడడానికి వచ్చాం మేము. తమాషాలుగా ఉందా? ఎల్ఐ చెప్పాడు, పొల్లై చెప్పాడు, ఎంకన్నా చేశాడు. ఇంకో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉందేమో, అందుకే రిలీజ్ చేసినట్టున్నారేమో. అంటే నువ్వు కళ్ళకంటావు, నువ్వే డిసైడ్ చేసేది. నువ్వు డిసైడ్ అయిపోతే మేము చేయాలి. మరి అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది. వద్దండి ఎలక్షన్ పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్ళు కంటిన్యూ అయిపోతారు, నేను ఫామ్లో 1 ఈ రేస్కి డబ్బులు కట్టిస్తాను, వాళ్ళే వస్తారని నేను ఖచ్చితంగా నమ్మేశాను సార్, దృఢంగా నమ్మాను నేను. ఈసారికి ఎలక్షన్లో వద్దులేండి సార్, రేస్ అయిన తర్వాత ఆలోచిద్దాం చెప్పాల్సింది. మరి అంత పోటీగాడు అయితే ఆ సిట్టోళ్ళు 4 పీకి అడగండి, గోళ్ళు అవి తీసిండి వీలైతే. 48 కోట్లు తమాషాగా ఉంది ఒక్కొక్కడికి. కార్ రేసి పెట్టడానికి కార్ రేసి పెట్టలే కదా ఈ గవర్నమెంట్. ఏది గోడకేసిన సొన్నం ఆ డబ్బులు నాకు ఈ పరిమాణంలో చేసిన పనే ఏందండి? సరే బూర్లు పెట్టి కాపరాలు చేయిస్తాను రా, నాకు అర్థం కాదు. తీసుకొచ్చి గొంత కట్టండి. అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ గొంత కట్టి ప్రజలు అందరూ వెళ్ళి దొరికిన వాళ్ళు వెళ్ళి సమాధానం చెప్పుకుని వెళ్తారు. ఎవడమ్మ కూడా సొమ్మని కార్ రేసుకి డబ్బులు కట్టామని అడుగుతారు అడిగిన వాళ్ళు. సార్ మీరు బ్రహ్మాండమైన పని చేశారు సార్, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తున్న కళ్ళగాన్నందుకు సూపర్ సార్ అని బీఆర్ఎస్ వాళ్ళు వేరే తెలకొని దిద్ది వస్తారు. ఏటవుతుందో చూద్దాం. ఇది ప్రజాస్వామ్యం కదా. మాకు సజ్జనార్ గారు తీసుకెళ్ళి వేసేసారు కదా ఒకడిని, అలాగే ఈయన కూడా మాకు చెప్పండి. జవాబుదారీతనం లేని బ్యూరోక్రాట్లు మాకెందుకు? ఎవరిని ఎత్తికిళ్ళు. ఈ కార్ పోటీలకు సెలబ్రిటీలు కూడా వచ్చారు కదా. వస్తే వాళ్ళకి పనే పోట కళ్ళజోళ్ళు ఎట్టుకుని వస్తారు. వాళ్ళు ఇంత పాప్కార్న్ తినిపోతారు. వాళ్ళు ఎప్పుడైనా మీరు సినిమా ఇంటర్వ్యూ చేయండి, తిండి తప్ప ఇంకేమైనా మాట్లాడతారా? ఈ జడ్డోళ్ళు కూడా వెళ్ళి సార్ మీరు ఏం తింటారు సార్, అది ఏడు తింటే ఏంటో ఇంకేటో తింటాడైనా పంచపక్షపరం వాళ్ళు. అది వాళ్ళు సెలబ్రిటీలు. మీకు సావండి, అలాగే సావండి. మీరు అదే ప్రమోట్ చేసుకుంటున్నారు, మేము సెలబ్రిటీలు తీసుకొచ్చినామని చెప్పేసి, బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చామని చెప్పేసి. తెచ్చారు సార్, అవన్నీ జరిగిపోయినవి. మేము ఎంజాయ్ చేసాం. ఫార్ములా 1 ఈ రేస్కి నేను వెళ్ళాను, ఎంజాయ్ చేశాను, బాగుంది, సూపర్. మై డ్రీమ్స్ కమ్ ట్రూ. నేను ఫార్ములా 1 రేసులు చూద్దామన్న కళల్ని నాకు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో కుదరలేదు. అలా చంద్రబాబు గారు ఏదో ఖర్చు చెప్పారు, ఫార్ములా 1 ట్రాక్ పెడతాను తోటకూరాడు. ఈయన అయితే డైరెక్ట్గా ఈ ట్రాక్ వేసాడు, ట్యాంక్ బండ్ పునరుద్ధరించాడు, కారులు తిరిగాయి. ఆ కారులు మామూలుగా జనజీవన శ్రమంతో ఆవిడ చూడగలిగాం. శబాష్ ఆ టైం అయిపోయింది. ఈయన కూడా సొంత పెత్తనాలు. నాకు కారు రేస్ నచ్చింది కాబట్టి నేను కూడా 48 కోట్లు రాత్రి వెళ్ళి ఎవరింట్లోనో కన్నం వేసి తీసుకొచ్చి నేను ఫామ్లో 1 రేస్కి నేను కూడా డబ్బులు కట్టాను సార్. ప్రభుత్వం బీఆర్ఎస్ వస్తుందని కళ్ళు కానీ నేను కూడా రెన్యూవల్ చేశాను సార్. ఆడు నేను పార్ట్నర్లు చెప్పాను. ఎవడన్నా ప్రజలు ఎవడని చెప్పాడా? ఈడికి ఎవడ సొంత పెత్తనాలు పెట్టాను. ఈడన్నా బీఆర్ఎస్ బ్యూరో కట్టాడు. నేను సింగులర్ మాడుతున్నాను అనుకోద్దాడు. సొంత పెత్తనాల గురించి ప్రజలకు తెలియాలి. కేటీఆర్ చెప్పాడు సార్, వేసేసాను సార్ 48 కోట్లు అంటారు. మరి ఇంక మా దానం నాగేంద్ర కూడా ఇప్పుడు ఏదో మంత్రి పదవి ఇచ్చారు కదా, ఇంకోటి ఎవరికో చెప్పాడు. అలాగే ఎవరి మట్టుకాడు ఖాతాలు వేసిపోతే మరి జవాబుదారీతనం ఎవరు చెప్తాడు? నాకు చెప్పమన్నాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమే, కేటీఆరే చెప్పాడు శబాష్, ఈయన అన్నాడు శబాష్, డబ్బులు కట్టేసాడు శబాష్. ఇప్పుడు ఎవడు లాక్కోలేక వస్తున్నాడు? కేటీఆర్కి ఏమీ ఉండదు దీంట్లో. నేను చెప్పినట్టు చెప్పాడు అనుకో కేటీఆర్, ఏమో సార్ నాకు అసలు తెలీదు, ఆడు సొంత పెత్తనాడికి ఫామ్లో 1 ఈ రేసు వాళ్ళకి వంటడో చూపించాలట.
ఆడు కొంటాడేమో ఆడు నచ్చిన హీరో వస్తాడట ఆ రోజు, వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చోడానికి సీట్లు ఏర్పాటు చేశాను అన్నాడు అనుకో, చచ్చి ఊరుకుంటాడు. అది అలాగే సమాధానం చెప్పాలి కేటీఆర్ వెళ్ళి. ఇంకొకసారి బ్యూరోక్రాట్గా ఎవడన్నా చెయ్యి కాలు అడ్డానికి ఆలోచిస్తాడు. ఆడు జవాబుదారీతనం లేనప్పుడు ఆడికి అలాంటి సమాధానాలు కావాలి. కేటీఆర్ గారికి నేనే చెప్పదలుచుకున్నాను, సార్ అస్సలు మొమ్మట పడకండి సార్, అదేంటిది నా టెన్యూర్లో పెట్టాను, ఇప్పుడు నా టెన్యూర్లో రేవంత్ రెడ్డి పెట్టినాడు, డబ్బులు ఎవరు కట్టి నేనైతే కట్టలేదు అన్నాడు అనుకోండి, క్యాబినెట్ కాదు సొంత పెత్తనాలు బట్టి బ్యూరోక్రాట్ అడే చూపించు అయిపోయింది. ఆడు చవాడు చేస్తే నీకెందుకు, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను తలుచుకుంటే ప్రభుత్వాలు మ్యాచ్ అలా ఎంగళరావు లాంటి వదలలేదు వాళ్ళు. అరే అన్ని మీరే చేయండి బాబు అని చెప్తేనే ఎంగళరావుకి పుట్టి ముంచారు వాళ్ళు, జలగం వెంకటరావు గారికి. జ్ఞాపకం ఉందా? అయితే వాళ్ళు నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది, కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంటుంది. ఇందులో నీకేమైనా కేటీఆర్ తప్పు కనబడుతుందా? ఇందుకీ మున్సిపల్ కమిషనర్ గారి పేరేంటి? దానకిషోర్ సార్. అదే దానకిషోర్ గారికే అబ్బాయి ఉన్నాడా మనోడు ఉన్నాడో సార్ కనుక్కుని వాళ్ళ కళ్ళు సాకారం చేయడానికి ఫామ్లో ఈ రేస్కి డబ్బులు కట్టించాడని చెప్తే సరిపోద్ది. లేకపోతే తమాషాలుగా ఉందా, ఆటలుగా ఉందా? ఓ ముఖ్యమంత్రి గారు పోనీ ఆ పని చేశారంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆయనకే తప్పలేదు ఆంధ్రప్రదేశ్లో. బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు తీసుకెళ్ళి లాప్ట్ అయితే ఆయనే లాప్ట్ వేశారు. ఇక్కడ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే అట్రిబ్యూట్ అవుతాయి, అప్పుడు రెడీ అయిపోతే ఇంకెందుకు బ్యూరోక్రాట్. అక్కడైతే కన్సిడరేషన్ ఉంది, ఎక్స్క్యూజ్ ఉంది, బోర్డు కాన్స్టిట్యూట్ అవ్వలేదు మాకు సంబంధం లేదని. అందుకే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అక్కడ ఎవరు ముట్టుకోలేపారు. ఎందుకు ముట్టుకోలేపారు ఆంధ్రప్రదేశ్లో? ఇట్స్ ఎ సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్. ఇక్కడ ఎదర్ నార్ ఏ చీఫ్ మినిస్టర్ నార్ ఏ క్యాబినెట్ డెసిషన్. ఇక్కడ వాడు బ్యూరోక్రాట్. జై దానకిషోర్ ఏంటి వెళ్ళవు వేరతాడు ఒకటేసి ఏంటి కథా కమిషన్ ఏడు సంగతులు ఎవడిచ్చాడు నీకు సొంత పెత్తనం నిలబెట్టడానికి అడగండి, దాన్ని బట్టి సమాధానాలు వస్తాయి. అస్సలు ఇది మరీ టూ మచ్ ఉంది, అంతకన్నా ఇంకే లేదు. ఇది పిల్లి కెలక సెక్షన్లో ఈ డాడీ మీద చెప్పుకొని ఆ నీళ్ళ మీద చెప్పుకొని ఏంది ఇది, మాకెందుకు ఈ టైం వేస్ట్. ఆ కాళేశ్వరం అంతే కదా, అది దిక్కుమాల ఇంజనీర్లకి డెప్ప జిల్లాలు కొట్టి ముందు ఆ డబ్బులతో రికవర్ చేసి ఆ ప్రాజెక్ట్ రిపేర్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 100 కోట్లు సీజ్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర. రిపేర్ స్టార్ట్ అయిందంట, స్టార్ట్ అవుతుంది. ఇంకో ఆప్షన్ ఉండదు ప్రభుత్వానికి, అది గుర్తుంచుకోండి ఎవడైనా సరే. అది ఏ ప్రభుత్వమైనా సరే కదా, ఎవరికైనా జవాబుదారితనం అది. ఎండ్ ఆఫ్ ద డే యువర్ నీడ్ టు బి ఆన్సరబుల్ ఫర్ పీపుల్ అరౌండ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.